బ్రాహ్మణుల ఆర్థిక, సామాజిక, రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ పనిచేస్తుందని ఆ సంస్థ నేషనల్ సెక్రటరీ జనరల్ ద్రోణంరాజు రవికుమార్ అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్రాహ్మణుల అభ్యున్నతికి, వారికి జరుగుతున్న అన్యాయాలపై ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ నిరంతరం పోరాడుతోందని తెలిపారు. బ్రాహ్మణులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. బ్రాహ్మణ పరిషత్తుకు 100 కోట్లు నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పుడు పట్టుకోండి, పేపర్ ఎక్కువ పట్టుకోండి. చాలా రోజుల తర్వాత భాగ్యనగరంలో ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ యొక్క కార్యవర్గాన్ని విస్తరించడానికి సుపరిచితులైన సుపరిపాలన అందించే విధంగా బ్రాహ్మణులందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ భవిష్యత్తుకు ఒక భరోసా ఇచ్చే విధంగా ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ పనిచేస్తుంది. ఈరోజు భారతదేశంలో 28 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ ఉంది. ఈ యొక్క సంస్థ ముఖ్య ఉద్దేశం బ్రాహ్మణుల యొక్క అభ్యున్నతి కోసమే పోరాడడం, బ్రాహ్మణుల యొక్క ఔన్నత్యానికి కోసం, వారి యొక్క జరుగుతున్న అన్యాయాల కోసం పోరాడమే ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో 1984లో ఇది స్థాపించడం జరిగింది. సుమారు 43 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో ఈ సంస్థ కొనసాగుతోంది. ఈరోజు మొట్టమొదటిసారిగా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తి, అలానే 2002 నుంచి కూడా బ్రాహ్మణ అభ్యున్నతి కోసం పాటుపడుతూ అనేక సంస్థల్లో పనిచేస్తూ ఈరోజు నేను కూడా మీకు తోడుగా వస్తానని చెప్పి మాతో ప్రయాణం చేస్తానని చెప్పి ముందుకొచ్చి ఉన్న నైషధం సత్యనారాయణమూర్తి గారికి ఈరోజు మేము తెలంగాణ ఇన్ఛార్జిగా, ఆల్ ఇండియా ఉపాధ్యక్షులుగా నియమిస్తూ మేము ముందుగా ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. మా నాయకులు, మా అధ్యక్షులు ఎస్డి శర్మ గారి యొక్క ఆదేశాల అనుసారం జరుగుతున్నది. ముందుగా ఇక్కడ సమస్యల గురించి మాట్లాడాలంటే ఏ పార్టీ కూడా సముచిత రాజకీయ